ప్రకాష్ రాజ్కి వివాదాలు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన చుట్టూ పలు వివాదాలు ముసురుకున్నాయి. తన మాటలు చేతల కారణంగా ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన ఈ విలక్షణ నటుడు ఇప్పుడు టాలీవుడ్కి దూరమయ్యే ప్రమాదం ఉందంటోంది ఓ సెక్షన్. దానికి కారణం లడ్డు ఇష్యూ. తిరుమల లడ్డు ఇష్యూలో ప్రకాష్ రాజ్ తలదూర్చారు. పవన్ కళ్యాణ్కి ఎదురెళ్లారు. ట్విట్టర్లో ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. ఇదే అతని టాలీవుడ్ కెరీర్ని ప్రశ్నార్థకంగా మార్చిందంటున్నారు కొందరు నిపుణులు. టాలీవుడ్లో ప్రకాష్ రాజ్కి కొన్నంత అండ మెగా కాంపౌండ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్కి అన్ని విధాలుగా సహకారం అందించింది ఈ మెగా కాంపౌండ్. స్వయంగా నాగబాబు రంగంలోకి దిగి అన్నీ చూసుకున్నారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్తో మాటల యుద్ధానికి తెరదీశారు ప్రకాష్ రాజ్. నిజానికి ప్రకాష్కి పవన్పై కోపం కాదు, పవన్ బీజేపీకి దగ్గరగా ఉన్నారనేదే ఆయన కోపం. ఇదే విషయమై గతంలో కూడా పవన్ నిలదీసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో పవన్ నేరుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. బీజేపీ భావజాలాన్ని పూసుకోవద్దని సూచిస్తున్నారు. ఇది పవన్తో పాటు మెగా కాంపౌండ్కి నచ్చడం లేదు. పరిశ్రమలో యాక్టింగ్ టాలెంట్తో పాటు చాలా అవసరం. తామరాకుపై నీటిబొట్టు తరహాలో ఉన్న వాళ్ళదే ఇక్కడ రాజ్యం. పేర్లు ప్రస్తావించలేం, కానీ కొంతమంది పరభాషా నటులు ఓ రేంజ్లో టాలీవుడ్లో అవకాశాలు పొందడానికి కూడా ఇదే కారణం. అయితే ఈ ప్రత్యేక లక్షణం ప్రకాష్ రాజ్కి మొదటి నుంచి లేదు. ఆయన గతంలోనే ఫిలిం సాంబార్తో గొడవ పెట్టుకున్నారు. మా ఎన్నికల్లో నేరుగా మంచు కుటుంబానికి, పరోక్షంగా నందమూరి కుటుంబానికి దూరమయ్యారు. మధ్యలో శ్రీను వైట్ల లాంటి దర్శకులను కూడా దూరం చేసుకున్నారు. ఇలా తన దశాబ్దాల కెరీర్లో ఒక్కొక్కరిని ఒక్కో వర్గాన్ని దూరం చేసుకుంటూనే ఉన్నారు. తాజా పరిణామాలతో ఆయన మెగా కాంపౌండ్ని కూడా దూరమైనట్టు కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు టాలీవుడ్లో ప్రకాష్ రాజ్ కెరీర్ ప్రశ్నార్థకమవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.